హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్. ఈరోజు మనం మేజర్ స్కేల్స్ తెలుసుకుందాం. మేజర్ స్కేల్స్ అంటే తెలుగులో శంకరాభరణం, శంకరాభరణం రాగం. ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది అనమాట. మేజర్ స్కేల్ అంటే ఇంగ్లీష్లో మేజర్ స్కేల్, తెలుగులో శంకరాభరణం రాగం. ఓకే, మీకు ముందుగా చెప్పాను ఏంటంటే మనకి 12 కీస్ ఉన్నాయి. 12 కీస్కి 12 మేజర్ స్కేల్స్ ఉంటాయి. నేను ముందుగా ఒక మేజర్ స్కేల్స్ చెప్తాను. చెప్పిన తర్వాత మనకి ఫామ్లో కూడా చెప్తాను. ఫామ్లో మనం తెలుసుకోవాలంటే ముందు ఈ కీస్ యొక్క క్యాల్కులేషన్ మనం నేర్చుకోవాలి. అది చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు 2 బ్లాక్ కీస్ పక్కన ఉండేది సి, ఇది గుడ్డు గుర్తు అనమాట, బండ గుర్తు. 3 బ్లాక్ కీస్ పక్కన ఉండేది ఎఫ్. ఓకే, సి. సో 2 బ్లాక్ కీస్ పక్కన ఉండేది సి. సి నుంచి సి షార్ప్కి మనం హాఫ్ టోన్గా క్యాల్కులేట్ చేస్తాం. అంటే దీని నుంచి దీనికి హాఫ్ టోన్ అంటే పెరుగుతుంది అనమాట, హాఫ్ టోన్. అలాగే సి షార్ప్ నుంచి డికి హాఫ్ టోన్గా క్యాల్కులేట్ చేస్తాం. అలాగే డి నుంచి డి షార్ప్కి హాఫ్ టోను, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ టోను, ఈ నుంచి ఎఫ్కి హాఫ్ టోను, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి హాఫ్ టోను, ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ టోను, జీ నుంచి జీ షార్ప్కి హాఫ్ టోను, జీ షార్ప్ నుంచి ఏకి హాఫ్ టోను, ఏ నుంచి ఏ షార్ప్కి హాఫ్ టోను, ఏ షార్ప్ నుంచి బీకి హాఫ్ టోను, బి నుంచి మళ్ళీ సికి హాఫ్ టోను. ఓకే, ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సి నుంచి ఎఫ్కి క్యాల్కులేట్ చేయాలంటే మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే సి నుంచి సి షార్ప్ హాఫ్ టోన్, సి షార్ప్ నుంచి డికి టోన్ అంటే హాఫ్ టోన్ ప్లస్ హాఫ్ టోన్ 1 టోన్. డి నుంచి డి షార్ప్కి హాఫ్ టోన్ అంటే 1.5 టోన్. డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ టోన్ అంటే 1.5 ప్లస్ హాఫ్ 2. ఈ నుంచి ఎఫ్కి హాఫ్ టోన్ అంటే 2.5. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2, 2.5. అలాగే మనం డి నుంచి ఏకి క్యాల్కులేట్ చేస్తే డి నుంచి డి షార్ప్కి హాఫ్ టోను, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ టోను, ఈ నుంచి ఎఫ్కి హాఫ్ టోను 1, 1.5. ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి హాఫ్ టోను, ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ టోను, జీ నుంచి జీ షార్ప్కి హాఫ్ టోను, జీ షార్ప్ నుంచి ఏకి హాఫ్ టోన్ అంటే 1, 2, 3, 3.5 అన్నమాట. 3.5 డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేయడం నేర్చుకుంటే తెలిస్తే మనకి ఫార్ములాస్ అనేవి ఈజీగా ఉంటాయి. మనం ముందు రాబోయే మైనర్ స్కేల్కి, మేజర్ స్కేల్కి, మైనర్ కార్డులకి, మేజర్ కార్డ్స్కి మీకు ఫార్ములాస్ చెప్తానని చెప్పాను. ఇది మీరు మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటే ఆ ఫార్ములాస్ మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు ఇది రాకపోతే ఒకసారి వీడియో బ్యాక్కి వెళ్ళి మీరు క్లారిటీగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మేజర్ స్కేల్స్ చెప్తాను. ఇవి చెప్పిన తర్వాత మీకు ఫార్ములాతో కూడా చెప్తాను. సి మేజర్ స్కేల్ తీసుకుంటే మనం ఈ మేజర్ స్కేల్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దాంతోపాటు మనం పాడడం కూడా నేర్చుకుంటే మన వోకల్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. సో అదే పిచ్లో పాడడానికి ఇది ఏదైతే సౌండ్ చేస్తుందో అదే సౌండ్తో మన వాయిస్ని మ్యాచ్ చేసి పాడాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది మేజర్ స్కేల్. అంటే అందులో ఏమున్నాయి నోట్స్? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, సి, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. ఇది మేజర్ స్కేల్ అన్నమాట. సి మేజర్ స్కేల్. ఓకే, సి షార్ప్ మేజర్ స్కేల్. అలాగే డి మేజర్ స్కేల్. డి షార్ప్ మేజర్ స్కేల్. ఓకే, అలాగే ఈ మేజర్ స్కేల్. ఎఫ్ మేజర్ స్కేల్. F sharp major scale.
ఓకే, తర్వాత జీ మేజర్ స్కేల్, జీ షార్ప్ మేజర్ స్కేల్, జీ షార్ప్ మేజర్ స్కేల్, ఏ మేజర్ స్కేల్, ఏ మేజర్ స్కేల్, ఓకే, ఏ షార్ప్ మేజర్ స్కేల్, బి మేజర్ స్కేల్, అగైన్ మళ్ళీ సి మనకు వచ్చింది. ఆ ఫార్ములా ఏంటంటే మనం ఏదన్నా ఒక నోట్ని తీసుకున్నప్పుడు ఆ నోట్ నుంచి ఒక టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు, దాని నుంచి మళ్ళీ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు, దాని నుంచి హాఫ్ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు, ఆ టోన్ నుంచి ఆ నోట్ నుంచి మళ్ళీ ఇంకో టోన్లో ఉన్న డిఫరెన్స్లో ఉన్న నోటు, దాని నుంచి ఇంకో టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు, దాని నుంచి మళ్ళీ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు, దాని తర్వాత హాఫ్ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్ని ప్లే చేస్తే మనకి మేజర్ స్కేల్ వస్తుంది అన్నమాట. మేజర్ స్కేల్ ఫార్ములా. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మేజర్ స్కేల్ ఫార్ములా అంటే టోన్ టోన్ ఆఫ్ టోన్, టోన్ 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 ఆఫ్ టోన్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి అన్ని మేజర్ స్కేల్స్ ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనకి సి మేజర్ స్కేల్ మీకు చెప్పాను కదా, సిడిఈఎఫ్ జిఏబిసి. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి అది వస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఏదన్నా నోట్ తీసుకోమన్నాం, సి. ఓకే, ఫస్ట్ మనం సి తీసుకున్నాం. సి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉంది నోట్ అన్నమాట. సి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్, సి నుంచి సి షార్ప్కి హాఫ్ టోన్, సి షార్ప్ నుంచి డికి టోన్ అనమాట. సి నుంచి సి షార్ప్కి హాఫ్ టోన్, సి షార్ప్ నుంచి డికి హాఫ్ టోన్, హాఫ్ టోన్ ప్లస్ హాఫ్ టోన్ టోన్, అంటే సి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్నది డి. సెకండ్ నోట్ ఏంటి, డి. తర్వాత డి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్, డి నుంచి టోన్ అంటే డి నుంచి డి షార్ప్ హాఫ్ టోన్, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ టోన్ అంటే టోన్, డి షార్ప్ నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్నది ఈ అన్నమాట. దాని తర్వాత హాఫ్ టోన్, ఈ నుంచి హాఫ్ టోన్ డిఫరెన్స్లో ఉన్నది మధ్యలో ఏం లేదు కనుక ఈ తర్వాత ఎఫ్. ఓకే, ఎఫ్ తర్వాత మళ్ళీ టోన్, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్ హాఫ్ టోన్, ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ టోన్, ఎఫ్ నుంచి జీ టోన్ అంటే ఎఫ్ తర్వాత టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్ ఏంటంటే జీ. దాని తర్వాత జీ నుంచి టోన్ డిఫరెన్స్లో నోట్, జీ నుంచి జీ షార్ప్ హాఫ్ టోన్, జీ షార్ప్ నుంచి ఏ హాఫ్ టోన్ అంటే టోన్ డిఫరెన్స్లో హాఫ్ ప్లస్ హాఫ్ వన్ టోన్, జీ నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్నది ఏ. తర్వాత ఏ నుంచి మళ్ళీ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్, ఏ నుంచి టోన్ అంటే ఏ షార్ప్కి హాఫ్ టోన్, ఏ షార్ప్ నుంచి బి టోన్ హాఫ్ టోన్, ఏ నుంచి ఏ షార్ప్కి హాఫ్ టోన్, ఏ షార్ప్ నుంచి బికి హాఫ్ టోన్ అంటే హాఫ్ టోన్ టోన్, బి నుంచి ఏ నుంచి బికి వన్ టోన్ అనమాట. అంటే ఏ తర్వాత వచ్చేది బి. దాని తర్వాత బి నుంచి హాఫ్ టోన్ మధ్యలో ఏమేది కనుక హాఫ్ టోన్ సి. అగైన్ మనం ఏదైతే తీసుకున్నామో అదే వస్తుంది అన్నమాట. చూసారా, సిడిఈఎఫ్జిఏబిసి. ఈ విధంగా ఈ ఫార్ములాని ఉపయోగించి మనం 12 స్కేల్స్ని కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇంకొక స్కేల్ చెప్తాను మీకు, తర్వాత మిగిలిన మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోండి, మీకు ఫ్యూచర్లో పనికొస్తుంది. ఓకే, సి అయింది కదా. మీకు డి ఎగ్జాంపుల్ మళ్ళీ డి తీసుకుందాం. మన ఫార్ములా ఏంటి, టోన్ టోన్ ఆఫ్ టోన్, టోన్ 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 ఆఫ్ టోన్. డి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్, ఫస్ట్ డి నోట్ తీసుకుంటే డి నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్ ఏంటంటే డి నుంచి డి షార్ప్ హాఫ్ టోన్, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ టోన్ అంటే డి నుంచి ఈకి టోన్, డి నుంచి ఈ. తర్వాత డి తర్వాత వచ్చే నోట్ ఏంటంటే ఈ.
తర్వాత ఈ నుంచి టోన్ డిఫరెన్స్లో నోట్. ఈ నుంచి ఎఫ్కి ఆఫ్ టోన్, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి ఆఫ్ టోన్ ప్లస్ ఆఫ్ టోన్ అంటే ఈ నుంచి ఎఫ్కి టోన్, ఎఫ్ షార్ప్కి సారీ, అంటే ఈ నుంచి నెక్స్ట్ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోటు నెక్స్ట్ వస్తుంది అనమాట. అంటే ఈ నుంచి మధ్యలో ఏమైంది కనుక ఈ నుంచి ఎఫ్ ఆఫ్ టోన్, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి ఆఫ్ టోన్ అంటే ఆఫ్ ప్లస్ ఆఫ్ 1, ఈ నుంచి ఎఫ్ షార్ప్ నెక్స్ట్ నోటు ఎఫ్ షార్ప్ వస్తుంది అన్నమాట. మనం షార్ప్ని ఫోన్లో యాష్ సింబల్ ఉంటుంది కదండి, స్టార్ యాష్ సింబల్ పెడతాం అనమాట షార్ప్కి. అదే ఫ్లాట్కి అయితే బీలా పెడతాం అనమాట. మనం ఈ విధంగా బీలాగా పెడతారు, అది ఫ్లాట్. ఓకే, ఎఫ్ షార్ప్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ నుంచి ఆఫ్ టోన్లో ఉన్న నోట్ ఏంటంటే ఎఫ్ షార్ప్ నుంచి ఆఫ్ టోన్లో ఉన్నది జీ, అంటే నెక్స్ట్ నోట్ జీ. తర్వాత జీ నుంచి టోన్ డిఫరెన్స్లో ఉన్నది, జీ నుంచి జీ షార్ప్కి ఆఫ్ టోన్, జీ షార్ప్ నుంచి ఏకి ఆఫ్ టోన్ అంటే జీ నుంచి ఏ, టోన్ డిఫరెన్స్లో ఉన్నది ఏ. దాని తర్వాత ఏ నుంచి మళ్ళీ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్ అనమాట. ఏ నుంచి ఏ షార్ప్ ఆఫ్ టోన్, ఏ షార్ప్ నుంచి బీకి ఆఫ్ టోన్ అంటే ఏ నుంచి బీకి టోన్ కనుక బి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ టోన్ డిఫరెన్స్లో ఉన్న నోట్, అంటే బి నుంచి టోన్ అంటే బి నుంచి సికి ఆఫ్ టోన్, సి నుంచి సి షార్ప్కి ఆఫ్ టోన్ ప్లస్ ఆఫ్ టోన్ అంటే నెక్స్ట్ నోట్ సి షార్ప్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్ టోన్, సి షార్ప్కి ఆఫ్ టోన్ అంటే డి, మనం ఏదైతే నోట్ తీసుకున్నామో ఆ నోట్ మళ్ళీ వస్తుంది అన్నమాట. సో మనకి డి స్కేల్ ఏంటంటే డిఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. అది మనం డి మేజర్ స్కేల్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో అలాగే మీరు మిగిలిన 10 కూడా, అంటే ఆల్రెడీ నేను 2 చెప్పాను, మిగిలిన 10 కూడా మీరు ఈ ఫార్ములా ఉపయోగించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం మేజర్ స్కేల్స్ తెలుసుకున్నాం, మేజర్ స్కేల్ యొక్క ఫార్ములా కూడా తెలుసుకున్నాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ పెడితే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు నేను ఇందాక చెప్పిన దాంట్లో ఏం అర్థం అవ్వకపోయినా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, కామెంట్లో మీరు పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. తప్పకుండా వీడియోని మొత్తం చూడండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. నా ఛానల్ని ఒక్క రోజులో దగ్గర 100 సబ్స్క్రైబ్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఛానల్ ఇలాగే ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకెళ్తారని నమ్మచ్చు. ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.